వామ్మో నువ్వు ఆ కాలం వాడివా అని ఎలాంటి సందర్భాల్లో నువ్వు ఆ కాలం దానివా అని కూడా కాలేజ్ కి పూజా పునస్కారాలు చేసి పంగనామాలు పెట్టుకున్నప్పుడు బయట చిన్న రాయి దాని ముంగట ఒక నిమ్మకాయ దొరుకుతుంది. అయ్యో సామి సామి ఒక నిమిషం ఫోన్ వచ్చింది నాకు. చూడు ఫోన్ వచ్చింది నాకు. నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఫోన్ లో కూడా ఎర్ర బటన్ పచ్చ బటన్ ఎతికినప్పుడు ఏం వెతుకుతున్నావు? దీనికి బ్యాటరీ ఛార్జింగ్ ఏడు నుంచి పెట్టాలా? నెక్స్ట్ డాడీ డ్రాయలు వండుకోమని పైసలు ఇచ్చినప్పుడు లంగోట్లు వేసుకుంటా నాన్న అన్నప్పుడు ఆ కాలం మనిషి అంటారు. అంటే 100 రూపాయలు డ్రాయర్ బదులు 5 రూపాయలు లంగోటి కొంటే 95 రూపాయలు లాభం మనకి. ఆ మిగిలిన 95 రూపాయలతో ఒక బియర్ కొనుక్కొని తాగే రకం మీరు. సౌండ్ వస్తుంది మైక్ ఆఫ్ చేయండి. వాటిలో వాడు మా ఫ్లష్ లో నీళ్ళు గట్టిగా వస్తున్నాయి. కాదు ఇప్పుడు రామ్ ప్రసాద్ వచ్చిన తర్వాత ఏమీ తెలియనట్టు సైలెంట్ గా. నెక్స్ట్ ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి కాయిన్ వేసి నేను వెయిట్ చూసుకున్నా. ఏ కాలం మనిషిరా బాబు. నెక్స్ట్ పబ్ కి వెళ్ళి అయ్యో అంత లైట్స్ ఆఫ్ ఉంది అని లైట్ వేసినప్పుడు. వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ వెస్టర్న్ టాయిలెట్ మీద 2 కాలేజ్ కూర్చున్నప్పుడు. ఓకే నెక్స్ట్ బార్కి వెళ్ళి బాదం మిల్క్ అడిగినప్పుడు. అంటే ఏమంటున్నావు? మా శ్రీకృష్ణ బార్కి వెళ్ళి బాదం మిల్క్ అడుగుతాడు అంటున్నావా? మా శ్రీకృష్ణ అసలు ఆ జనరేషన్ వాడు అంటున్నావా? మా శ్రీకృష్ణ బార్కి వెళ్ళి ఏమేం చేస్తాడు నీకేం తెలుసు? చెప్పు శ్రీకృష్ణ నువ్వు ఒకసారి. బార్కి వెళ్ళి చెప్పు శ్రీకృష్ణ ఏం చేస్తావు నువ్వు బార్కి వెళ్ళి? దాన్ని ఏమంటారు సీను గారు? టెకీలా షాట్ అంటారు. ఒక్క నిమిషం. దుబాయ్ వెళ్ళి మీరు ఏమడిగారు? దుబాయ్ వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏమండి కెన్ ఐ హ్యావ్ 1 బటర్ మిల్క్ ప్లీజ్. ఆయన డైరెక్ట్ గా బటర్ మిల్క్ అన్నాడు. ఫస్ట్ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఓం బూర్ బోస్ గుండె మీద కూర్చునే ముందు మైక్ ఆఫ్ చేయాలి కదరా. ఏ సౌండ్ వచ్చింది మీకు? వినిపించాలి మైక్ ఎక్కడ పెట్టానే? ఏవండి ఎగ్జిబిషన్ వెళ్దామంటే మొగుడు పక్కన మైసమ్మ గుడి కాడ తిరునాళ్ళు అయితే వెళ్ళి చూద్దాం దాగా అన్నప్పుడు వాడు పాత మనిషి అని అనిపిస్తుంది. ఏమండి ఎగ్జిబిషన్ కి వెళ్దామా? ఏ పాత గుడిలో ఏం తిరునాళ్ళు ఉన్నాడు పోదాం పా. మీరు ఆ కాలం వాడువా? అరే శ్రీకృష్ణ నేస్తమా పాట పాడుతుడు పా. అమ్మాయికి ఇస్తా అంటే బాయ్ ఫ్రెండ్ సిగ్గుపడి పెళ్లికి ముందు ఇవన్నీ తప్పన్నట్టు. రవి అంటే మనం లవ్ చేసుకొని చాలా రోజులు అవుతుంది. ఈ రోజే నాకు మమ్మీ కూడా పర్మిషన్ ఇచ్చింది అనమాట నీకు దగ్గరగా రమ్మని. యూట్యూబ్ లో రాసుకుని కూడా చాలా రోజులు అయింది, ఒకటి ఇవ్వచ్చుగా. మీరు అందరు కళ్ళు మూసుకుంది అబ్బా. అబ్బా ఎట్లా యూట్యూబ్ లో పెట్టినప్పుడు అందరు చూస్తారు కదా. పెట్టేసేనా? నువ్వు వద్దని వెళ్ళిపోలరా కదా, వెళ్ళిపో. అదే సెకండ్ చేద్దాం. శ్రీకృష్ణ నువ్వు చెప్పు. ఇవన్నీ వినిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పండి. అన్ని నాకు అన్ని బ్లాక్ అయిపోయింది అనమాట. అదే తుమ్ బోలియే హై అంటే ఒక లేటెస్ట్ రాక్ ఆల్బమ్ రిలీజ్ చేస్తే ఓకే ఆ రిలీజ్ ఫంక్షన్ లో సిడీస్ ఇవ్వకుండా ఆడియో క్యాసెట్స్ గ్రామోఫోన్ రికార్డ్స్ ఇస్తే వీళ్ళు ఆ కాలం మనుషులా
అప్పుడు అవి పచ్చుకొని ఇవి ఎక్కడ పెట్టుకోవాలి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రామ్ ప్రసాద్ ఆన్సర్. ఇప్పుడు కూడా ఇంకో డిష్ ఉంచుకొని చెంపు పట్టుకొని చెరువులోకి వెళ్తుంటే వాట్. ముక్క అవినాష్ పబ్కి వెళ్ళి గనిపడ గని మైసమ్మ తల్లి మా ఊరు సల్లంగా ఉన్నాయి కట్టుల పాలము చేతపట్టి. ఆ పాట శ్రీకృష్ణ వాడతాడు అని ఒక్కసారి ఆ పాట. కత్తుల బల్లెం చేతబట్టి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ.